మేడం, నందు విడాకుల నోటీస్ పంపించాడు. ఊరుకో భారతి, ఊరుకో. ఇప్పుడేం జరిగిందని? నోటీస్ వచ్చింది అంతేగా, నేను కోర్టులో చూసుకుంటాను. వద్దమ్మా, కోర్టులకి కాపురాలు నిలుపుకునేంత వరకు రాకముందే నేను వెళ్ళి ఆయన కలుస్తాను. నా గుండె కోసం నిజం చూడమంటాను. అమ్మా, అతను ఆవేశంలో ఉన్నాడమ్మా, నీ మాటలు వినిపించుకోడు. వెళ్ళడం మంచిది కాదు. ఆవేశంలో నన్ను చంపుతారా? చంపినేయండి అంకల్. బ్రతుకు కుక్కలు చంపిన విస్తర కావడం కన్నా నా భర్త చేతిలో నా ప్రాణాలు పోనివ్వండి, నేను వెళ్తాను. భారతి, నాకు అవకాశం ఇవ్వు. ఆయన ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిగా నా ప్రయత్నం నన్ను చేయని. ఆయన చాలా మంచివారని మనందరికీ తెలుసు. చెప్పే పద్ధతులు చెప్తే ఆయన తప్పక వింటారు. ఈ రోజు ఆఫీసులో ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ అవగానే ఆయనతో మాట్లాడతాను. నా వల్ల కాకపోయినప్పుడు నువ్వెలాగో కలవక తప్పదు. కొందరు మొగాళ్ళు ఇంతేనండి, చిన్న చిన్న విషయాలు పెద్దవి చేస్తారు. మనం ఏం చెప్పగలం? కొంచెం మారిని ఇక్కడ ఏం మారి మొహం మారి మనుషులు మొహాలు తీయడం మానేసి డాబాలు, తలుపులు, కిటికీలు, ఆకాశం అవన్నీ తీస్తావేంటయా? నేను వ్యత్యాసమైన ఆడాను. ఎంత పేడి పేడియా? ఓ పేడి అన్న ఇదిల్లే భయం. ఓ భయం ఇల్లే. నువ్వు మైక్ సత్రా, నువ్వు కుర్చీలో సత్తు ఉండు. ఏమిటి ఇంకా ఫంక్షన్ ప్రారంభం కాలేదా? మన బాసే కదండి చీఫ్ గెస్ట్, ఆయన రాకుండా ఎలాగండి? ఏమిటి ఇంకా రాలేదా? వచ్చారండి, కాకపోతే ఇంకా స్ప్రోలోకి రాలేదు. ఆయన ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి పైన కూకుని బాటిల్ మీద బాటిల్ బిగించేస్తున్నారండి. ఫంక్షన్ టైం అయిందని చెప్పి పిలవచ్చు కదా. రే చెప్పరా. అమ్మా, ఆయన ఎవరిని లెక్క చేయటం లేదమ్మా. లెక్క చేయకపోయినా పర్వాలేదమ్మా, మక్కలు ఎరగదని పంపిస్తున్నారు. ఎలా ఉండేవారో మిమ్మల్ని ఈ విధంగా చూడలేకపోతున్నాను సార్. చూడలేకపోతే పోవే. ఈ బాటిల్ పగల కొడితే ఇంకా బాటిల్ లేదనుకున్నావా? లేదా అది లేకపోతే ఇంకా ఆడదే లేదనుకున్నావా? క్యాష్ మోహన్ కొడితే 1 కోటి మంది ఉన్నారే, 1 కోటి మంది. చూస్తావా? కానీ భారతికి మాత్రం మీరొక్కరే సార్. అబద్ధం, పచ్చబద్ధం. భారత్ ఒక అబద్ధం, దానికి నేను ఒక్కనే అనేది అబద్ధం. అది నన్ను వెంటాడి వెంటాడి పెళ్ళాడటం పెద్ద భయంకరమైన అబద్ధం. ఆడుకుంది నాతో, అందుకే డివోర్స్ ఖాతాలు పంపించేశాను. నేను చెప్పేది కాస్త వినిపించుకోండి. ఒక నీతిమాల వాడు పన్నిన ఉచ్చులో చిక్కుకుంది భారతి. అది చాలా మంచిదండి. 3 months and 10 days, 3 మాసాల 10 రోజులు రాత్రి పగళ్ళ దాంతో గడిపాను. అది ఆడి 100 రోజుల పండుగ అయిపోయింది. నాకు చెప్తున్నావు దాని సంగతి. మీరు 100 రోజులే చూశారు. నేను పుట్టినప్పటి నుంచి భారతిని ఎరుగుదును. మీకన్నా నాకు భారతి బాగా తెలుసు సార్. అందుకే నా దాన్ని వెనకేసుకొస్తున్నావు. సార్, తమ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. బయటికి పోతలకి ఇంకొకసారి వచ్చేవాడి చంపేస్తాను. మీ ఇద్దరు సంగతి నాకు బాగా తెలుసు. అదే కదా నేను పనిలో చేర్పించింది. దానికి తాళం వేస్తూ మొత్తం నా కంపెనీలో దివాళా చేయాలని చూస్తున్నావు కదా. ఈ ఆడవాళ్ళంతా ఇంతే, వ్యాపారస్తులు. చీట్ చేసి బిజినెస్ పెంచుకునేంత చండాలమైన వ్యాపారస్తులు. మీకంటే ఆ ప్రాస్టిట్యూట్స్ చాలా నయ్యం. ఎక్కడికక్కడ లెక్క తెలుసుకుని వెళ్ళిపోతారు. కానీ పెళ్ళాలు నో, అలా కాదు. బ్రతికినంత కాలం ప్రతిరోజు లాభం కోసం చూస్తారు, చీట్ చేస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి గురించా ఇలా మాట్లాడుతున్నారు? ఎస్, నిన్ను కూడా కలిపి చెప్తున్నాను. మీ ఆడవాళ్ళంతా వ్యాపారస్తులు, వ్యాపారస్తులు. ఆవిడెవరు? ఆవిడెవరు సార్? చెప్పండి. ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారే కదూ? ఆ ఆడ మనిషి ఒక వ్యాపారస్తురాలైతే నేను వ్యాపారిని. మీ అమ్మగారు ఒక మోసగత్త అయితే ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ మోసగత్తలే, వ్యాపారస్తులే సార్. ఒప్పుకుంటున్నాను. మీలాంటి పిల్లల్ని లోకంలోకి దిగుమతి చేసి మీ తప్పుల్ని భరించే వ్యాపారస్తులం మేము. ప్రాస్టిట్యూట్స్ కి డబ్బిస్తే సుఖం ఇచ్చి వెళ్ళిపోతారు, నిజమే. కానీ భార్యలు మీకు సుఖాన్నిచ్చి, మీరు తిడితే తిట్లు తిని, కొడితే దెబ్బలు తిని, మీరు ఏడిపిస్తే వాళ్ళు ఏడ్చి, బ్రతుకంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించే హారతి కర్పూరంలా హరించుకుపోతూ, మిమ్మల్ని సిగలో పువ్వుగా, నుదుటిన బొట్టుగా, మెడలో మాంగళ్యంగా భరిస్తారు కదా. వ్యాపారస్తులే సార్, వాళ్ళు వ్యాపారస్తులే.
ఇంతవరకు మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడ్డాను. కానీ ఆడదాని జీవితాన్ని వ్యాపారం అనే ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగం చేయడం నాకు చాలా అవమానం. గుడ్ బై సార్. నీకోసమే చూస్తున్నాను. నీతో కొంచెం మాట్లాడాలి.